నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే 2 రోజులు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలందరినీ కూడా పిలిచి దాదాపుగా అంటే 2 రోజుల్లో ఒక 20 గంటల పాటు 24 గంటల పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి పాఠాలు చెప్తూ వారి తప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి, ఎవరన్నా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లావుగా ఉంటే లావు ఎలా తగ్గాలి, రోజు ఎక్సర్సైజులు ఎలా చేయాలి, ఫిట్గా ఎట్లా ఉండాలి, ఇలాంటి కాలక్షేపు బఠానీ కబుర్లన్నీ కూడా ప్రభుత్వ ధనంతో అంటే ప్రజాధనంతో 2 రోజుల పాటు ఆయన కాలక్షేపం చేసడం జరిగింది. ఆ కాలక్షేపాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీక్షించేలాగా మనందరికీ కూడా చూపించడం జరిగింది. వారు చెప్తారు, మీరు గొప్పగా పనిచేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను, కానీ ప్రజలు అనుకోవట్లేదు, ప్రజలు భావించట్లేదు, మీ పనితీరు ఏం బాలేదు, ప్రభుత్వ పనితీరు ఏం బాలేదని చెప్పని కలెక్టర్లకి ఎస్పీలకి చెప్తున్నారు. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు? 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి సూక్తి ముక్తావళి, ఆయన భాష్యం చెప్తున్నాడు. కలెక్టర్లు మీరు పనిచేస్తున్నామని అనుకుంటున్నారు, నేను కూడా మీరు బాగా పనిచేస్తున్నారు అనుకుంటున్నాను, కానీ అంతా సున్నా, ఏం పని జరగట్లేదని చెప్పని చెప్తాడు. అంటే ఏంటి? వాళ్ళనేమో పని చేయనివ్వు నువ్వు, ఏ జిల్లా కలెక్టర్ని, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని, ఏ జిల్లా ఎస్పీని పని చేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు. మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ప్రజలను కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తెచ్చుకోమని చెప్తున్నాను. ఏం చెప్పాడా అంటే, కలెక్టర్లను ఇవ్వంగానే ఎస్పీని కూర్చోబెట్టి, మనది ఇటువంటి గవర్నెన్స్ కాదు, మనది పొలిటికల్ గవర్నెన్స్, మా కార్యకర్తలందరూ కూడా వస్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి. ఎవరిని? ఎస్పీలని, కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో, ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఇవాళ ఏం చెప్తున్నాడు? మీరు పని చేయటం చేత కావట్లేదు, మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు. కలెక్టర్ల పనితీరు అంటే, కలెక్టర్లు ఎవరు? ఉద్యోగస్తులు ఎవరు? ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని, అంటే కలెక్టర్లకి ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి. అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం. అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్తా, మీ మంత్రులు పత్తిత్తులా, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తులా, పతివత కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని, ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు. దాని అర్థం ఏంటి? చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం అనే కదా. చంద్రబాబు నాయుడు గారు, చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం, మంత్రిమండలిని కాదా ఇది? దీని అర్థం కలెక్టర్ల పనితీరు, ఎస్పీల పనితీరు ప్రజలకు నచ్చట్లేదంటే ఏంటి? వాళ్ళది కాదు, మీ పనితీరు అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తూ ఆయన ఇంకోటి మాట్లాడుతున్నాడు. ప్రైవేటు భాగస్వామ్యంలో, అంటే డబ్బున్న వాళ్ళందరితో, వ్యాపారస్తులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళ చేతికి అప్పచెప్పేసి నడపటం అనేది ప్రపంచం అంతా కూడా ఇదే నడుస్తుందంట.
ప్రపంచం అంతా నడిచినట్టు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతుందా? ప్రపంచంలో ఏ పాలకుడైనా ఏ గవర్నర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ అతని మీద అంటే అతను పాపాలు చేసి దోషిగా సాక్ష్యాధారాలను కూడా ఉండంగా జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి అంటే ఆరోగ్యం బాగాలేదని హెల్త్ కండిషన్స్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసులన్నీ మూయించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రపంచంలో ఇది ఇక్కడ ఒక్క చోటే కదా. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కూడా మీరే కదా. మీ మీద ఉన్న కేసుల్ని మీరే ముఖ్యమంత్రిగా ఉండి మీరు ముద్దాయిగా ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ కేసులన్నీ కూడా అధికారులను బెదిరించి క్లోజ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడున్నారంటే భారతదేశంలో ఇంతవరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన 70-80 ఏళ్లలో 8 దశాబ్దాలలో మీరే కదా. ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఇంకా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏది వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా చోట్ల 90-100%, కొన్ని చోట్ల 50-60%, కొన్ని చోట్ల 40%, 40-50% పూర్తయినటువంటి అంటే 50-60 ఎకరాల్లో మినిమం 50 నుంచి మ్యాక్సిమం 70-75 ఎకరాల్లో నిర్మాణం అయినటువంటి ఈ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తే అంట ఏమవుతుంది? వాళ్ళు నిర్వహించి మళ్ళీ మనకిస్తారంట. ఎప్పుడు దాకా నిర్వహిస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చేది 66 ఏళ్లకి. 66 ఏళ్ల తర్వాత మీరుంటారా, నేనుంటానా, మీ అబ్బాయి ఉంటాడా? మనం బతికుంటామా అని అడుగుతున్నా. మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ అబ్బాయి కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ ఎవరన్నా బతికుంటారా? ఆఖరికి మీ సత్యకుమార్ ఏమన్నా బతికుంటాడా? జబ్బలు కొట్టుకుంటున్నాడు కదా నేనే అని. 66 ఏళ్ల తర్వాత మీరు ఎవరన్నా బతుకుంటారా? నేను ఎవరన్నా బతుకుంటాం? మనం ఎవరు బతుకుంటాం కదా. 66 ఏళ్లకి మీరు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాళ్ళ పరం చేసి ఎంతకి ఎకరం రూపాయి కంట అంటే అద్దె సంవత్సరానికి రూపాయి అద్దెతో 66 ఏళ్ళు లీజుకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కిస్తారంట. ఏంటి 66 ఏళ్ళ తర్వాత ఎవడు ఉంటాడు? మళ్ళీ 66 ఏళ్ళకి మళ్ళీ లోకేష్ నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని ఇంకో 160 ఏళ్ళు చేయడం ఏముంది? లేదులే ఇన్నాళ్ళు వీళ్ళే ఖర్చు పెట్టి నడిపారు కదా ఈ కాలేజీలు వాళ్ళకేమని క్యాబినెట్ తీర్మానం చేయడం ఏమనుంది? అంటే మాట్లాడే మాట జనం నవ్వుతారే, మనం తప్పుడు మాటని ప్రజలు ప్రశ్నిస్తారే అనేటువంటి భయం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆయన చెప్తాడు ఏముంటుందా జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రభుత్వ ఆసుపత్రి అని పెద్ద బోర్డు ఉంటుంది కాబట్టి చిన్నగా ఆ ప్రైవేట్ వాడి పేరు రాసుకుంటాడంట. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ హెరిటేజ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ వద్దులే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం రూపాయికి సంవత్సరానికి నాకు లీజుకి ఇచ్చే 66 ఏళ్ళకి నేను నడిపి మళ్ళీ 66 ఏళ్ళ తర్వాత మీ దేవాంశకో లేదా దేవాంశ కొడుకు అప్పచెప్తాను. నేను మా మనవడ మా ముని మనవడు ఎవడో ఒకటి అప్పచెప్తాం, మాకు ఇచ్చే ఇస్తారా అని అడుగుతున్నాను. ఎవరు? ఎందుకు ఎవరు? మీరు కాక అంటే మీ తత్వం ఎట్లా ఉంటుందంటే గాలిలో మేడలు కడతాం లేదా పిట్టల ద్వారా కబుర్లు చెప్పటం, అసాధ్యాన్ని సాధ్యమవుతుందనేది మాటల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పటం. మొన్న ఏం చెప్తున్నారు? ఈ డాక్టర్లకి ఏం తెలుసాయా? ఏఐకి తెలుసు అంటే ఏఐ అంటే ఏంటి? డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్గా అంటే లేదా ఒక డేటా సెంటర్గా తయారై నువ్వేమన్నా ప్రశ్న కొడితే దాంట్లోంచి అవన్నీ కలగలిపి దాంట్లోంచి ఏముందో అది తీసుకొచ్చిస్తుంది. దానికిను డాక్టర్ ఒకటే. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు జ్వరం వస్తే మీకు సుస్థి వచ్చినప్పుడల్లా మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని కొట్టుకోకుండా నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్కి పరిగెత్తుకు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నా. లేదు ఇవన్నీ వద్దు, మీ జిల్లానే కదా, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్గా ఇచ్చారు కదా,
2015 సంవత్సరంలో మీరు గబాలన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వైద్యం చేయించుకోవట్లేదు? మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ కన్నా అద్భుతంగా నడుపుతారు ప్రైవేట్ వాళ్ళని, మరి చిత్తూరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తలే ఇంతవరకు? ఒక్కరోజన్నా 2015 నుంచి ఇవాళ దాకా ఒక్కరోజన్నా చిత్తూరు హాస్పిటల్కి వెళ్ళి ఒక బిళ్ళ ఏమైనా వేసుకున్నారా? మీరు ఒక ఇంజక్షన్ చేయించుకున్నారా? అక్కడ ఏం జరుగుతుందో కనుక్కున్నారా? ఆయన మాట్లాడతాడు, మీకేం అమాయకంగా మాట్లాడబాకండి, విలేకరులు మీకేం చేత కాదు, మీకేం తెలీదు, ఫీజులన్నీ అలాగే ఉంటాయి, సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయి అంట. ఎందుకు ఈ పాపం మాటలు? చిత్తూరులో అపోలో హాస్పిటల్లో ఎక్కడన్నా ఫీజులు లేకుండా వైద్యం జరుగుతుందా? లేదా సీట్లు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? 15,000 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు, స్కానింగ్ ఫ్రీ, ఎంఆర్ఐ ఫ్రీ, రక్త పరీక్షలు ఫ్రీ. మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నా. ఈ ఫ్రీగా ప్రైవేట్ వాడు చేస్తాడా? ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా, వైద్యం ఫ్రీయే కదా. మరి ప్రైవేట్ వాడు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మర్ది కలిసి హాస్పిటల్ నడుపుతున్నారు కదా, దాంట్లో 70% ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు. మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి, పలానోడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవతారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పండి. ఎవరికి పనిచేశారు? హాస్పిటల్లోకి వెళ్ళగలరా? నేను చెప్తాను 70% ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు. అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు, ఎవడు పట్టించుకున్నవాడు, ఎవడు? ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను. ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటి అంటే, యూరియా వాడకం తగ్గిస్తే బస్తా 800కి ఇస్తా అంట. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడతాడు. ఏడాదిలో నేరాలు తగ్గాలి. చంద్రబాబు నాయుడు గారు, నేరాలు పెరుగుతూనే తప్పితే, నేరాలు ఘోరాలు పెరగటమే తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా నేరాలు ఘోరాలు తగ్గినాయా అని అడుగుతున్నాను. ఆడపిల్లల మీద దాడులు, ఆడపిల్లల మీద హింస, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల్ని చెరబట్టి హత్య చేయటాలు మీరెక్కిన 19 మాసాలు 20 మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను. ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా వండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా వండుతానట్టుగా మీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన శాఖను గాలికి వదిలేస్తూ ఉంటాడు. ఉపాధి హామీలో 7-8 మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు. అతను నోరెత్తడు, పట్టించుకోడు, సమీక్ష చేయడు. ఏదో పండగ అన్నాడు, ఏదో గ్రామ పండగ, గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు. పల్లె పండగ, పల్లె పండగ. రోడ్లు వేసిన వాడికి ఎవడికన్నా బిల్లులు పడుతున్నాయా? ఎవడికి పండగ? మీకు పండగ, మీ ఎమ్మెల్యేలకు పండగ. 4%, 6%, 10% వసూలు చేసుకున్నా మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ. కాంట్రాక్టర్లకు ఎవడికి పండగ? పనిచేసిన వాడికి ఎవడికి పండగ? ఆడికి బిల్లు లేరా? మీరు మీ శాఖను గాలికి వదిలేసి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, ఏమన్నా చర్యలు తీసుకున్నారా భీమవరం పోలీసుల మీద? కంట్రోల్ చేశారా? ప్యాకాట్లు ఎక్కడ నాగినయా? మీరెక్కిన దగ్గర నుంచి
నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాల్లాగా జరుగుతున్నాయి కదా. ఎక్కడన్నా పేకాట ఆగిందా? మావుళ్ళు తీసుకుంటున్నారు, స్టేషన్ మావుళ్ళు, ఎమ్మెల్యేల మావుళ్ళు, టీడీపీ కార్యకర్తల మావుళ్ళు, అంటే వార్డు ఇన్ఛార్జా, గ్రామం ఇన్ఛార్జా మావుళ్ళు. కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా, ఏమన్నాడు? ఒక 4-5 జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో, పోలీసు వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని. అసలు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉందా అసలు? స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లకు కూడా ఒక దళిత వాడలో, అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం, మీరు కానీ, మీ అబ్బాయి కానీ, మీ డిప్యూటీ సీఎం కానీ, లేదా ఒక మంత్రి కానీ, హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెలేయటం ఏంట్రా, మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. ఆడపిల్లని, ముక్కుపచ్చలారిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. విలేకరుల్ని కాలు చేయి ఎరగొడితే మీరు ఎవరన్నా వెళ్ళారా? పట్టించుకున్నారా? కేసు కట్టారా? ఇవాళ ఎవడం ఏం చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటానికి పోలీసు వ్యవస్థని, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు. ఇవాళ తగుదనమ్మా అని బయలుదేరారు. ఇవాళ మెడికల్ కాలేజీలో అన్యాయంగా మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి, మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి, ప్రభుత్వ ఆసుపత్రితో సహా ఆయన చెప్తాడు హాస్పిటల్ బాగుపడతాయంట. ఆల్రెడీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటలే కదా, కొత్త అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేమో దాన్ని రద్దు చేసి 100కు 100% మేము మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీ నిర్వహణ సంవత్సరానికి ఓ 70-80 కోట్లు మేమే ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ఇవాళ కాలేజీని అమ్మేస్తున్నారు. కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అమ్మేసేటువంటి తప్పుడు పని మీరు ఎత్తుకుని ఇవాళ మళ్ళీ సిగ్గుపడకుండా ఇవన్నీ మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి 1 కోటి మంది పైగా, 1 కోటిని టార్గెట్గా, అంటే 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం. నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది లేదా 5.5 కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే కనుక దాదాపుగా 100కి 90% మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మంది అభిప్రాయాలు తీసుకుందాం, అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో, బుద్ధి వస్తుందేమో, జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా, తోక ముడుచుకుంటారేమో, బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పని 1 కోటి మందితో, అంటే 1,04,00,000 మంది సంతకాలు పెట్టి, అయ్యా గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించండి, అతనికి చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో అమ్మద్దని చెప్పండి, 66 ఏళ్ల పాటు రూపాయికి లీజ్ అంటే దాన్ని ఏంటి అమ్మేయటంగా ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఊరికే మీరు పీపీపీ అని ముసుగు తొడిగినంత మాత్రాన ఎకరా, అంటే 60-70 ఎకరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని 350 నుంచి 500 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీరు రూపాయి లీజుకి
66 ఏళ్ల పాటు అద్దెకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి? అమ్మేయటం కాదని అడుగుతున్నాను. అయ్యా తప్పయ్యా ఇది అని చెప్పని 1 కోటి మంది సంతకం పెట్టారు గవర్నర్ గారిని కలిస్తే. హడావుడిగా పాపం సత్యకుమార్ ఆయన ఒక ఆయన వచ్చాడు. అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదొక పసుపచ్చ పుష్పం. సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది? ఎరుపుగా కింద ఆకుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగైన ఆ పువ్వు ఎరుపు, అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది. ఈ పువ్వు, ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఇది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? హడావుడిగా లోకేష్ గారు పడుకున్నాడు ఇంట్లో. పడుకుంటే లోకేష్ కర్రోడ్డుచుకుని 4 బాది, లెగరా బాబు జగన్మోహన్ రెడ్డి మన కొంప కూలుస్తుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చరచ్చ చేస్తున్నాడు. నీకు మంత్రి ఇచ్చాం, సంపాదించుకుంటాక అవకాశం ఇచ్చాం, లేనని 4 బాది తరిగితే హడావుడిగా నిద్రటోంచి లేచి వచ్చి మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు. ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఇచ్చాడు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలని లీజు పేరుతో కొనుక్కుంటారో, 66 ఏళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరినీ జైల్లో వేస్తా అన్నాడు అని చెప్పాడు. ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. నాకు ఈ పచ్చపుష్పమైనటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు ఇది. ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, వెనకటికి కూడా చెప్పాను, నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావని కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించా అంటే, ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. ఇతను తొంత ఎట్లా ఉందా అంటే, వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది. శివుడి మేడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా. శివుడి మేడలో నాగేంద్ర స్వామి కాలకృత్యాలు తెచ్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట. గబాలన అటుగా ఒక బురదపాము వెళ్తుందంట. నాగేంద్ర స్వామి దిగుతా, అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు, నేను వచ్చేదాకా మెడకు చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పేళ్ళాంట. ఈ బురదపాము ఏం చేసింది? మెడలో, శివుడి మెడలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోజు కొడుతుంది. ఎప్పుడైతే శివుడి మెడలోకి వచ్చేసింది ఈ బురదపాము, పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తుంటే ఈ బురదపాము మాట్లాడుతుందంట మెడలోంచి, శివుడి మెడలోంచి. నాగేంద్ర స్వామి కాదు, నాగేంద్రుడు కాదు. గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట. చూడండి దాని పోజు. గరుత్మంతుడు ఏంటి, బురదపాము ఏంటి? గరుడా క్షేమమేనా, జాగ్రత్త అని అంటుందంట. ఆయన గరుత్మంతుడు అన్నాడంట, సరే బురదపాము నేను చూశాలే నిన్ను, శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే, దిగరా నీ సంగతి చూద్దాంలే అని చెప్పాను. శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు. నేనా నువ్వా నేను చెప్పలేదు, నీ సంగతి చెప్పాడు. అట్లాగే నీకు సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటుంది? ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా? ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా? నేను అడుగుతున్నాను, నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటకు ఎందుకు ఇవ్వవు? దమ్ముంటే ఇవ్వు నువ్వు.
మోడీ అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కౌరు చెప్తున్నావు కదా, ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు నువ్వు. ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం జరుగుద్దిరా బాబు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మీలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం. ఆయన మాట్లాడతాడు, ఈ విధానం పీపీపీ విధానం చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పని. కరెక్ట్గా ఇన్నాకడ శివుడి మేడలోంచి కిందకి వెళ్ళిన నాగేంద్రుడు పైకి బురదపాము వచ్చి గరుత్మంతుడిని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాము లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని. ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే, సరే నాకేం సమాడు దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు ఆపమని చెప్తాడా? మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలను నమ్మేస్తే నిన్నెట్టా లోపల వేయాలో, మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్ది కానీ ఆ రోజు మాట్లాడేది కానీ. నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాగా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి. జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు. వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు. నిదట్లో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయి అని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు. నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి? సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా, రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే, జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే, మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు, మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు ఆవిడ, నికార్సైన పువ్వు, నికార్సైన కమలం ఆవిడ. మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో? నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీ సర్టిఫికేట్ నువ్వు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సూపరింటెండెంట్లు నీ మాట లెక్క చేయరు. నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా? నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని? ఇవాళ ఖచ్చితంగా సత్యకుమార్ గారు నువ్వు జుట్టు మొలిపించుకుని నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి, ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా, అంటే నీ మీద కూడా పాపం అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి. ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్ది. కానీ జుట్టు లేనివాడిని ఏం పీకుతాం, ఉన్నోడిని అయితే పీకుతాం. కానీ కాబట్టి నోరు మాట్లాడేప్పుడు సభ్యత సంస్కారం, నోరు సంభాళించుకుని మాట్లాడితే ఖచ్చితంగా మీరు చేసి చూడండి. సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి, సత్యకుమార్ మాటలు నమ్మి, సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర, ఆయన చూసుకుంటాడే పైరవీ చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేశారో, ఈ రొంపిలో దిగారో, ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్లని దోషులుగా చెప్తున్నారు. కలెక్టర్లను ఏం చేస్తున్నారు మీరు? ఇది మా వాళ్ళు పచ్చబెళ్ళు పెట్టుకొస్తారు, మీరు తలుపు తీసి టీ ఇచ్చి కలెక్టర్లు మా వాళ్ళకి ఎదురు చెప్పకుండా పని చేయండి, మా వాళ్ళు అడిగిన పని అని చెప్తారు. మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు.
పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం వాడు లేదా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పాపం జనసేన కార్యకర్తలు జెండా మోసి అలిసిపోయారు. వాళ్ళు ఇసిగిపోయి ఇక ఎవడింటో ఆడు పొడుకుని ఎవడ పని ఎవడ బతుకుదేరు ఆడు చూసుకుంటున్నారు. జనసేన వాళ్ళు మనం అని ఏం చేస్తాం? పాపం వాళ్ళు ఏదో పిచ్చిలో మా వాడే సీఎం అవుతాడని జెండా మోయటం తప్పితే ఈ పాపాల్లో, ఈ అవినీతిలో పాపం వాళ్ళకి ఏం భాగం లేదు. భాగం ఉన్నాడు ఎవడయా అంటే జనసేన నాయకులు కొంతమంది, అది అందరూ కూడా కాదు, కొంతమంది. ఎక్కడైతే టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అవినీతిలో శుభ్రంగా మేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఏది చెప్తే కలెక్టర్లు డూడు బసవన్లాగా, ఇవాళ కలెక్టర్లు ఎస్పీల పరిస్థితి ఏమైపోయిందా అంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర గంగిరెద్దోడి చేతిలో గంగిరెద్దు ఆడిచ్చినట్టుగా మీరు బోరవుతడం, కలెక్టర్లు ఎస్పీలు పాపం తలకాయ ఇవ్వటం తప్పితే. ఎందుకని? సీఎం ఊరుకోడు, పైన ఎమ్మెల్యేని లెక్క చేయకపోతే సీఎం ఊరుకోడు, ఎస్పీని లెక్క మన కలెక్టర్ మంత్రిని లెక్క చేయకపోతే ఎమ్మెల్యేని లెక్క చేయకపోయినా వీళ్ళు ఊరుకోరు కదా అని భయపడి వాళ్ళ డూడు బసంలు అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ ఏం చేస్తాను మీ లక్ష్యం? అన్నా క్యాంటీన్ బేషంట్ ఏం బేషు ఒకసారి వచ్చి చూడండి. అన్నా క్యాంటీన్లు ఏం బేషో ఒకసారి వచ్చి చూడమని చెప్పి అడుగుతున్నాను. కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వంట వండినందుకు బిల్లులు చేసుకుని 100 కోట్ల రూపాయలు తినేయటం తప్పితే అక్కడ మంచి నాణ్యమైన అన్నం దొరుకుతుందా? ఒక్కరోజన్నా ఒక్కడన్నా ఎవడన్నా వెళ్ళి తిన్నారా మీరు? ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి సడన్గా సర్ప్రైజ్గా వెళ్ళండి. చాలా చెప్పావు కదా సర్ప్రైజ్ అని, పేరుకి సర్ప్రైజు. ముందే మీ ఇంటికాని తెచ్చిన క్యారేజీలో ప్లేట్లో పెట్టుకుంటారు. ఇవాళ చాలా చోట్ల మీరు భోజనాలు చేశారు, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి మీరు ఇంటికాని తెచ్చుకున్నది దాంట్లో పెట్టుకుని స్పూన్తో ఇట్టి తింటమే కదా. ఆ బాదం పప్పులు, పిస్తా పప్పులు అవి తింటమే తప్పితే ఆ పిల్లలకి పెట్టే అన్నం ఎప్పుడన్నా తిన్నారా మీరు కానీ, తండ్రి కానీ, మీ కొడుకు కానీ, లేదా డిప్యూటీ సీఎం గారు కానీ? ఇవాళ హాస్టల్స్లో పిల్లలు రాలిపోతుంటే, చెట్టుకున్న మొగ్గలు వ్యాధి వచ్చి రాలిపోయినట్టు రాలిపోతుంటే ఎక్కడన్నా మీరు ఏ హాస్టల్స్లో అన్నా మీరు పట్టించుకున్నారా? ఇసుక దోచుకు తింటున్నారు ఉచితం అని చెప్పి. ఎక్కడన్నా ఉచితం వస్తుందా? ఎవరికైనా ఉచితం వస్తుందా అని అడుగుతున్నాను. ఇవాళ సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు మీరు ఇచ్చారా? అసలు ఆలోచన ఉందా మీకు అని అడుగుతున్నాను. సుమారుగా వీళ్ళందరినీ కూడా ఈ 1000 మంది కుర్రోళ్ళకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ శకున్లాగా మీరు ప్రవర్తిస్తే ఈ సమాజానికి పట్టిన చీడ, ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పీడ ఏదైనా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని అడుగుతున్నాను. మీరేమో కానిస్టేబుల్స్ ఉద్యోగం రిక్రూట్ అవనేకుండా ఆ రోజున కేసులు మీరే ఇస్తారు, ఇవాళ మీరే తీయిస్తారు, మీకున్న పరపతితో మీరే స్టేలు ఇప్పిస్తారు. ప్లేటర్ల దగ్గర ఉన్నటువంటి హైకోర్టులో ప్లేటర్ల దగ్గర ఉన్నటువంటి మీ పరపతితో స్టేలు ఇప్పిస్తారు, మీ మనుషులతోనే కేసులు వేయిస్తారు. ఇవాళ అవి తీయించి మీరు ఇచ్చినట్టుగా ఉద్యోగాలు ఫోజు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో ఒక ర్యాంప్ వేసి వెళ్తాం, సెల్ఫీలు దిగటం, డబ్బా కొట్టుకోవటం. ఏంటంటే 6000 స్టైపెండ్ 12,000 ఇచ్చేస్తామని చెప్పి చప్పట్లు కొట్టండి అంటున్నారు. ఉద్యోగస్తులు పోలీసులకు ఇవ్వాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలు ఏరియర్స్ మీరు ఏం చేశారు? ఇస్తున్నారా? మరి ఈ కుర్రోళ్ళకి 6,000 బదులు స్టైపెండ్ 12,000 అని నోటితో చెప్పారు. ఆ 12,000 వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ పోలీసులకు ఎవరైతే కొత్త కుర్రోళ్ళకు కూడా అప్పుడు అర్థం అవుద్ది, అమ్మని ఇదేంట్రా బాబు మొత్తం సప్పట్లు కొట్టేసాం మనందరం, ఈ సప్పట్లు 12 లేదు అట్లా 6 వచ్చినా బాగుండు కదరా అని చెప్పని రేపు గుండెలు బాదుకునే పరిస్థితి ఈ కొత్త కుర్రోళ్ళకి ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. 1000 కోట్లు ఇచ్చారా మీరు పోలీసులకు ఇవ్వాల్సినవి? సిగ్గు లేకుండా ఒక ఎరియర్ని 2 ముక్కలు చేసి ఇస్తామన్నారు, నవంబర్కి ఇస్తామన్నారు. ఇచ్చారా? పోలీసులకు ఇవ్వాల్సినట్టు ఇచ్చారా అని అడుగుతున్నాను. డ్యూటీ అలవెన్స్లు ఇచ్చారా? సగం ఇస్తామన్నారు, ఒక దాంట్లో సగం ఇస్తామన్నారు, కూడా లేదు కదా. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో
2,66,000 కోట్ల రూపాయల అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది మీరు రావటం వల్ల అని అడుగుతున్నా. ఏమొచ్చింది? జగన్ వస్తే పోర్టులు వచ్చినాయి, జగన్ వస్తే మెడికల్ కాలేజ్ వచ్చినాయి, జగన్ వస్తే పాఠశాల విద్య ఇలా మార్చి చూపించాడు, నవీనమైన విద్యను ప్రవేశపెట్టాడు, పిల్లల్ని మెరికల్లాగా తయారు చేయడం స్టార్ట్ చేశాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు, ప్రజలకి కష్టం తెలియకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఏ పని కావాలన్నా గుమ్మంలో అయ్యేటువంటి పరిస్థితిని కల్పించాడు, వ్యవసాయాన్ని పండగ చేశాడు. మీరు వచ్చి వ్యవసాయం దండగంటున్నారు, ఒరువుడు బాకండి అంటున్నారు, ఇంక మామిడికాయ వాడి దగ్గరికి వెళ్ళి మామిడికాయ ఈ బాకండి రా బాబు ఇది నరికేసి పామాయిల్ పెట్టమంటున్నారు, పామాయిల్ దగ్గరికి వచ్చాము ఈ నరికేసేసి ఇంకేదో చేయమని చెప్తున్నారు, ఇంకో చోటకి వెళ్ళాము ఉల్లిపాయ వేయమని చెప్తున్నారు, ఉల్లిపాయ బాగోకపోతే అక్కడికి వెళ్ళి ఉల్లిపాయ ఎందుకురా బాబు తీసేసి ఉల్లిపాయ పండించబాకండి పసుపు వేసుకోమని చెప్తున్నారు, పసుపు వేసిన చోటేమో రేట్ లేదని ఏడుస్తుంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఇంకో పంట వేయమని చెప్తున్నారు, అరటి వేయమంటున్నారు, అరటి చెట్లేమో రేట్ లేదని చెప్పని కేజీ 50 పైసలకు అమ్ముతుంటే 25,000 రూపాయలు టన్ను అమ్మినోడు ఇవాళ 500 రూపాయలకు కూడా టన్ను అమ్మలేని స్థితిలో ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి అరటి చెట్లు అనవసరం తీసేయండి అని చెప్పని ఒరేయమంటాం అక్కడికి వెళ్ళి. ఇది నారా చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడు తొంత అనేది చెప్తూ సిగ్గు కానీ ఎగ్గు కానీ పడకుండా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మొయ్యాలని చెప్తున్నారు. ఆయన శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమన్నా పట్టించుకున్నారా అని అడుగుతున్నారు. మీరు ఆకులు బొమ్మ వేసుకుని ప్యాంట్ వేసుకుని వెళ్ళి ఆ దొంగల మీద సినిమా పోజులు ఇస్తుంది తప్పితే ఏంటి రాష్ట్రానికి చేసింది? పక్క రాష్ట్రాల నుంచి అయి తెస్తానంటారు, ఈ తెస్తానంటారు. ఇంతవరకు ఎక్కడన్నా ఫలానా ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నాం అన్నారు, ఎవరిని పట్టుకున్నారు ఇంతవరకు? ఇంకా ఆగకుండా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతున్నా ఈ ఫెయిల్యూర్ ఎవరిది? పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి పనికి అంటే ప్రతి దాన్ని డైవర్షనే కదా డబ్బులన్నీ. దాదాపుగా 20 నెలల నుంచి ఈ పంచాయతీరాజ్లో రావాల్సినటువంటి పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పరిషత్లకు కానీ విధిగా రావాల్సినటువంటి డబ్బులన్నీ వాడేసుకుంటున్నారు కదా మీరు ముగ్గురు కలిసి. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగితే పంచాయతీకి వాటా వస్తుంది, జిల్లా పరిషత్కి వాటా వస్తుంది, మండలానికి వాటా వస్తుంది, సేనరేజ్లో వాటా వస్తుంది. ఏదన్నా రాణిస్తున్నారా అని అడుగుతున్నా. అన్ని తాళాలు వేసి పెట్టారు పంచాయతీలో. నేను అడుగుతున్నా, మీ జనసేన కానీ తెలుగుదేశం సర్పంచ్ కానీ పంచాయతీ ఆఫీసులో రూపాయి డ్రా చేసేటువంటి అధికారం ఉందా? రూపాయి ఉందా గల్లాపెట్టులో నడుతున్న పంచాయతీల్లో? జిల్లా పరిషత్తులో వచ్చేటువంటి డబ్బులు వస్తున్నాయా? ఆఖరికి దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు టెన్షన్గా 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం 1వ తారీఖు ఎమ్మెల్యేలతో సహా జీతాలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీలకు ఆందోళన ఉందా ఇంతవరకు అని అడుగుతున్నాను. ఎంపీటీసీలు ఎంత చిన్నోళ్ళు. సర్పంచ్లకు ఆందోళన వేస్తున్నారా? ఆపేశారు కదా. ఎంపీటీసీలకు ఆందోళన ఆపేశారు కదా. జెడ్పీటీసీలకు ఆందోళన ఆపేశారు కదా. మీరు మాత్రం టెన్షన్గా 1వ తారీఖున డబ్బులు తీసుకుంటున్నారు. సిగ్గుపడరా? మీరు ముగ్గురు సిగ్గుపడరా అని అన్నా. 1వ తారీఖు జీతం వేస్తామని చెప్పారు. మొన్న ఎప్పుడో నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగస్తులు అందరూ కూడా సాయంత్రం అన్నీ ఆపేసి ఫోన్ చూసుకుంటున్నారు. ఏంటండి అని అడిగాను. ఏంటండి అని అడిగితే వాళ్ళు మా జీతం పడుతున్నారండి చూసుకుంటున్నా ఉన్నారు. 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. అట్లా ఎన్ని శాఖల్లో ఈ రకంగా 10, 15వ తారీఖు వచ్చాక కూడా జీతాలు పట్టలేదు. మీరు మాత్రం 1వ తారీఖు జీతం తీసుకుంటారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతం రాని పరిస్థితి. మున్సిపాలిటీలో చెత్త ఎత్తేవాడికి అదనంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరా? జీతాలు వచ్చే పరిస్థితి లేదా? అప్పులు మాత్రం కనపడుతున్నాయి, కానీ ఎవడికి ఇస్తాన్న ఏ హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ 5,000 కోట్లు ఉంటే మెడికల్ కాలేజీ పూర్తయ్యేది కదా, ప్రజలకు పెద్ద ఆస్తి ఏర్పడేది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు హోంశాఖ మీద మీరు దృష్టి వేసే బదులు హోంశాఖ తీసేసుకోండి. ఎందుకు పాపం అమ్మాయిని ఏదో ఆవిడ సమాచార శాఖ ఇస్తే రోజు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటుంది. ఆవిడ ఉద్యోగం అదే కదా. ప్రెస్ మీట్లు పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డిని తిడతా వెళ్తా ఉంటుంది ఆవిడ. ఎట్టకు పోలీస్ శాఖ ఆవిడ చూసే పని లేదు కదా. మీకు దాని మీద కన్ను ఉంది కదా.
తీసేసుకోండి. పంచాయతీరాజ్ శాఖలో మీరేం పని చేయట్లేదు కదా, పంచాయతీరాజ్ శాఖలో ఒక్క పని మీరు చేసేది లేదు కదా, ఫారెస్ట్లో చేసేది లేదు కదా, పర్యావరణంలో చేసేది లేదు కదా. పర్యావరణం పట్టించుకునేది లేదు రాష్ట్రంలో, ఫారెస్ట్ గురించి పట్టించుకునేది లేదు, పంచాయతీరాజ్ శాఖ గురించి, రూరల్ డెవలప్మెంట్ మీదే కదా. నిన్నగాక మొన్న కేంద్రంలో 90% 10% నిష్పత్తితో పనిచేసేటువంటి ఉపాధి హామీ దాన్ని కూడా 60-40% చట్టం అంటే మీరు స్వాగతిస్తామని చెప్పని చప్పట్లు కొట్టారు. మీకు 2 ఎంపీలు ఉన్నారు కదా, మోడీతో మాట్లాడరా, నిలదీరా, ఒళ్ళంతా కారం పూసుకోరా. ఉపాధి హామీ కూలి పనులు ఆగిపోతాయి, ఎందుకంటే మీరు జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా, ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా, అప్పులు చేస్తున్నారు కదా. రేపు ఉపాధి హామీ పనికి వెళ్తే కూలీలకి 40% మీరు డబ్బులు వేయాలి కదా, వేయలేరు కదా. మరి నిలదీరా కేంద్రాన్ని. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పని మాత్రం ఏదో అన్న సామెతగా ఉంటుంది. వెనకటికి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మేసేప్పుడేమో పెద్ద కోటల్లో, పనిచేసేప్పుడేమో దూడల్లో చేరేటువంటి తంతు మీది కనపడుతుంది. మేసేప్పుడేమో ఎద్దుల్లోనూ, పని చేయటాకేమో దూడల్లో మందల్లో చేరే పరిస్థితిలో తంతులో పవన్ కళ్యాణ్ గారు మనకు కనపడుతుంది. ఇవాళ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం, ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు సత్యకుమార్ గారి యొక్క అవినీతి కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ పేరుతో 66 ఏళ్ల పాటు దోచుకుంటాకి ముందుకొచ్చినటువంటి ప్రతి వ్యాపారస్తుడికి ఇది హెచ్చరికే అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ అవినీతి కంపంతా కూడా చట్టం మేరకు, చట్టానికి లోబడి కడిగి మీ మీద చట్టం ఉపయోగించి చర్యలు తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా పీపీపీ విధాన్ని హాస్పిటల్ ఎక్కడా ఇవ్వలేదు, ఒక్క మెడికల్ కాలేజీని ఇవ్వలేదు పీపీపీలో. చెప్పండి. ఏమైనా ఇస్తారండి, కొన్ని ఇస్తారు. ఎక్కడిస్తారు? ఓట్లు కట్టాలి. ఓట్లు అనేది ఏంటి? టూరిజంకి సంబంధించింది, టూరిజంలో ఇస్తారు పీపీపీకి. నువ్వు ఉండగా ఇవ్వలేదా బీచ్లో? మీ మాంగారు ఉండగా కూడా బీచ్లో ఇచ్చారు కదా పీపీపీలో. పీపీపీలో కొన్ని నడితే లాభం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మరి పీపీపీ మంచిదే అయితే పీపీపీలో మంగినప్పుడు బీచ్లో ఇచ్చినటువంటి ఎన్ని కూడా మీ మాంగారు ఉండగా ఇచ్చిన ఎన్ని పడుకున్నాయి? ఏమన్నా ఒకటి ఉందా? ఎందుకు లేదు? వాడికి లాభం వస్తే చేస్తాడు, లాభం రాతే పక్కన బారేస్తాడు. టూరిజంలో ఇచ్చేది ఎంత మోకాలకి బోడిగుండుకి మోకాలకి ముడేసినట్టు అంటాడు. ఎట్లా అంటాడు ఎవడో. రాజశేఖర రెడ్డి గారు ఏ వ్యవస్థని పీపీపీ ఇచ్చాడు చెప్పను. టూరిజం ఇస్తే ఏంటిది? ఏంటండి టూరిజం ఇస్తే ఏంటి? 104 ఇస్తే ఏంటి? 104లో ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి భారతదేశం అంతా కూడా 108 ఇంప్లిమెంట్ చేసినాయి ఇదే పీపీపీ విధానంలో. అద్భుతంగా పనిచేసినాయి. వాళ్ళు 108 కొడితే అంబులెన్స్ ఎన్నింటికి వస్తుంది? ఎంతసేపట్లో వస్తుంది? ఆ మధ్య మంత్రిగా ఉండి కులరవీంద్ర, ఇప్పుడు కాదు ఎప్పుడు చంద్రబాబు ఉన్నా ఇంతే 108 పడుకోవటమే. ఎవడెవడి కాళ్ళకి ఇస్తారు, పిఏలు కాళ్ళకి ఇస్తారు. ఇది వ్యాపారం కింద. కులరవీంద్ర గారు కారు తిరగబడింది పాపం. ఎందుకు తిరగబడిందో తెలియదు. నడిచేది కారు తిరగబడింది 2014-19 మధ్యలో. 108లో వెళ్ళాడా? 108 రాలా. ఎప్పుడు ఇంత వీళ్ళ పరిస్థితి నిర్వీర్యం చేయడం వ్యవస్థలన్నీ కూడా. చంద్రబాబు కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు సార్. రోడ్లు కూడా పీపీపీ విధానంలో వచ్చినాయి, అలాగే మెడికల్ కాలేజీలు కూడా అలాగే వస్తాయి. దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఢిల్లీ, గుజరాత్లో కూడా పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు జరుగుతున్నాయి. నేను చంద్రబాబు నాయుడుని అడుగుతా, ఏదైనా ప్రతి పని అది రోడ్డు అంటే రోడ్డు వేస్తారు, కాంట్రాక్ట్ ప్రైవేట్ వాడికి ఇస్తాడు, రోడ్డు వేస్తారు, దాని మీద టోల్ గేట్ వసూలు చేసుకుంటారండి. ప్రజలు రోడ్డు ఎక్కి తిరగాలంటే డబ్బులు కట్టాలి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి, చదువుకి వెళ్తే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా
ఉండదు. ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఫీజు రీంబర్స్మెంట్ ఎత్తేస్తావు. అప్పులు సప్పులు చేసుకుని పేదవాళ్ళు వెళ్ళి నా తల తాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ నడుపుతాడు కదా, దానికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలేంటి? 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో. దేనికని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి. నువ్వు చేసేది ఏముంది? అన్నీ ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అసలు? తప్పుకో. ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి, ఆడు చూసుకుంటాడు మొత్తం అంతా వ్యవస్థని. నేను అడుగుతున్నానండి, 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు, ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు అని అడుగుతున్నాను. జీతాలు కూడా నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఈ 2,66,000 కోట్లు ఏం చేసావు? 18 మాసాల్లో 2,66,000 కోట్లు అప్పు చేసావు కదా. శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాను. ఈ 2,66,000 కోట్లు దేనికి ఇచ్చావనేది. అన్ని డబ్బుకే కదా, కమిషన్లకే కదా, మొత్తం కమిషన్లకే కదా ఇచ్చేది. రైస్ మిల్లుల దగ్గర 10%, కాంట్రాక్టుల దగ్గర 6 నుంచి 8%, అన్ని బిల్ పేమెంట్లు ఇయే కదా, మొత్తం అంతా డబ్బులు ఇవ్వటమే కదా. చివరికి అమరావతి అనేటువంటి రాజధానిని ఈ రాష్ట్ర ప్రజలకి మెడకు ఒక గుదిబండిలాగా తయారు చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. రైతులను మోసం చేస్తాడు. అమరావతి రైతులను మోసం చేసి మళ్ళీ ఇంకొక 20 అంటాడు, ఇంకొక 30 అంటాడు, ఇంకొక 50 అంటాడు. అంటే ఇంకొక 100 కాదు 1000 సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సరిగ్గా లేనటువంటి రాష్ట్రంగా మిగిలేది కేవలం చంద్రబాబు చేసినటువంటి పాపం వల్లే జరుగుతుందని కూడా మనకు కళ్ళకు కనపడుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.